మనకి 3 శరీరాలు ఉంటాయండి. బయట కనిపించేది స్థూల శరీరం, లోపల ఉన్న శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరంలో 3 ఉంటాయి: మనస్సు, బుద్ధి, అహంకారం. దాని లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మకు కూడా ఒక దేహం ఉంది. సో ఇవాళ ప్రపంచంలో ఏంటంటే అందరూ నేనే ఈ శరీరం అనే భావనలో ఉంటారు. ఈ బయట పంచభూతాలతో చేసిన ఈ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడింటిని కలిపి దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనస్సు మనం అదుపులో పెట్టలేకపోతే అది దొంగ. బుద్ధి వాస్తవానికి పోలీస్ యాక్చువల్గా. కానీ ఇవాళ ఏమైందంటే ఈ మనస్సు బుద్ధికి లంచం ఇచ్చి మనసుకు నచ్చిందల్లా బుద్ధి చేత చేయిస్తుంది. నాకు ఉద్యోగం కావాలి, బుద్ధి అంటుంది నీకు అర్హత లేదు. అర్హత లేదంటే దొంగ రెజ్యూమే పెట్టు. లేదు నీకు గులాబ్ జామున్ తినాలి, నీకు డయాబెటీస్ ఆల్రెడీ ఉంది, డయాబెటీస్ వచ్చేలా ఉంది, ఏం పర్వాలేదులే టాబ్లెట్లు వేసుకో అని. ఈ విధంగా మనస్సు ఏదైతే మామూలుగా ఆలోచిస్తుందో అది మనకి మంచిది కాదండి. అందుకని నిజమైన స్పిరిచువాలిటీ అంటే ఈ గుడికో లేదంటే ఆ గుడికో లేదంటే అక్కడికో ఇక్కడికో వెళ్ళం కాదు. నిజమైన స్పిరిచువాలిటీ ఏంటంటే భగవద్గీత ప్రకారం మనస్సును అదుపులో పెట్టడమే, మనసును కంట్రోల్ చేయడమే నిజమైన స్పిరిచువాలిటీ. దీనికి భక్తి చాలా ఉన్నతమైన మార్గం. భక్తి సాధన చేస్తే, భక్తి యోగాన్ని పాటిస్తే చాలా సులభంగా మనం మనసుని కంట్రోల్ చేయొచ్చు అంటాడు కృష్ణ భగవద్గీతలో. హరే కృష్ణ.